నమస్తే. నా పేరు లలిత. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తున్నానండి. ఇది 3 ఇయర్స్గా నేను ఈ వర్క్ రన్నింగ్ చేస్తున్నా. నా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుందండి యాక్చువల్గా. నాకు ఆఫ్టర్ మ్యారేజ్కి ముందు నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి. నాకు యాక్చువల్గా ఏదైనా బిజినెస్ చేయాలి, ఏమైనా వర్క్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. మ్యారేజ్కి ముందు నేను మామూలుగా పార్ట్ టైం జాబ్స్ అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం తప్పితే ఏమి ఉండదు. ఏదైనా జాబ్ చేయాలి, లేకపోతే ఏమైనా సంపాదించాలి, ఏదైనా చేయాలని చాలా థాట్స్ ఉంటుండే. సో అనుకోకుండా ఒకరోజు ఇట్లనే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ గురించి తెలుసుకున్నా. దీనికి ముందు నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేసేదాన్ని. సో మగ్గం వర్క్ నా సొంతంగా నేను ఇట్లనే యూట్యూబ్లో ఏవేవో చూస్తుంటాం. అది కాకుండా ఇంట్రెస్టింగ్ ఉండేది ఏదైనా ఉందా, నేను నేర్చుకునేది ఏదైనా ఉందా అని ఊకే వెతుక్కుంటూ మగ్గం వర్క్ గురించి సెర్చ్ చేసి దాంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పడం వల్ల యూట్యూబ్లో చూసుకుంటూ మగ్గం వర్క్ నేర్చుకున్నాను సార్. చాలా కష్టము, బట్ నేర్చుకున్నా. ఇది చేస్తే ఇంకా కొంచెం నేను ఏదైనా చేయగలుగుతా, ఎవరికైనా కస్టమర్స్కి నేను చేయగలుగుతా అనే ఒక ఇంటెన్షన్ తోటి నేను మగ్గం వర్క్ నేర్చుకోవడం జరిగింది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికన్నా బెస్ట్గా ఏమైనా ఉంటే ఒక బ్లౌజ్ చేయాలంటే మనం మగ్గం వర్క్కి కనీసం 2-3 డేస్ పడుతుంది, ఎంత సింపుల్ వర్క్ అయినా. అది పెద్ద ఫ్రేమ్ ఉండాలి, మొత్తం మగ్గం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. చిన్న ఫ్రేమ్ తోటి నేను నేర్చుకున్నది చాలా చిన్న ఫ్రేమ్ తోటి, దాంతో అవ్వలేకపోతున్నాను అనమాట. ఇంకా దీనికన్నా బెస్ట్గా ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఏమైనా ఉండింటే బాగుండు అన్నట్టు ఊకే ఆలోచించేదాన్ని. దాంట్లో మా తమ్ముడు ఒక అబ్బాయి ఉంటాడు, తను రీసెంట్గా అక్క దీనికన్నా బెస్ట్గా సేమ్ ఇలాంటి డిజైన్స్ ఉండేటివి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అని ఉంటుంది, అది థ్రెడ్ వర్క్ ఉంటుంది, ఆటోమేటిక్ అదే చేసేసుకుంటుంది, మనం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇప్పుడు ఫోన్ ఎట్లా యూజ్ చేస్తామో స్క్రీన్లో సేమ్ అదే టాపిక్ తోటి దాంట్లో ఆ స్క్రీన్ యూజ్ చేయడం తెలిస్తే అదే చాలక్క, ఫ్రేమ్ సెట్ చేసుకోవడం, స్క్రీన్ ఆపరేట్ చేయడం తెలిస్తే చాలా అనేసి చెప్పిండ్రు అనమాట. ఇంకా ఆతృత ఎక్కువ సార్, చెయ్యాలి, తీసుకోవాలి, అట్లయితే ఇంకా సింపుల్గా అవుతుంది కదా అని చెప్పి యూట్యూబ్లో చూడడం, సెర్చ్ చేయడం ఇవన్నీ చూస్తున్నాను అనమాట. కాస్ట్ అయితే చాలా, మా ఊర్ల సైడ్ ఇట్లాంటి కాస్ట్ పెట్టడం అసలు ఉండదు సార్. ఒక్కొక్క మిషన్ ఎంత ఉంది, 1 lakh నుంచి ఎబోనే ఉంది, కానీ తక్కువ అయితే లేదు. 90-1 lakh ఇంకెక్కువనే ఉంది. ఇంత మిషన్ నేను కొనగలుగుతున్నా లేదా? కాకపోతే ఈజీ ప్రాసెస్. ఒక బ్లౌజ్ నేను ఇక్కడ 2-3 డేస్ వేస్తుందంటే అక్కడ సింగిల్ డేలో కంప్లీట్ అవుతుంది, ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఒకసారి అది మనం మనుషులను చేసడం కన్నా మిషన్ చేస్తే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చాలా వర్క్స్ చూసిన సార్ నేను, అట్లా చాలా చెక్ చేసిన, చాలా చూసిన. కానీ తీసుకోవాలంటే అంత అమౌంట్ పెడతారో పెట్టరో, నాకు ఎంకరేజ్ చేస్తారో చేయరో, చిన్న థాట్ ఏం చేయాలి. సో ఇంకా నాకు మా బాబు పుట్టిండ్రండి. అప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి రావాలని వచ్చిన, నాకు అప్పుడు మా బాబు చిన్న బాబు, ఫస్ట్ బాబు 7 months ఉన్నారనమాట. మా హస్బెండ్ని అడిగిన ఏదైతే అదైంది, నాకు ఇట్లా చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి మా హస్బెండ్ ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారండి. కాకపోతే ఎందుకు నేను చేస్తున్నా కదా, నీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా, నువ్వు ఎందుకు చేయడం ఇప్పటి నుంచి వర్క్, ఫ్యూచర్లో చేద్దులే అని ఒకటి అంటారు తప్ప నువ్వు ఎందుకు చేయాలి అట్లా అనడం మాత్రం కాదండి. చాలా చూసిన, సికింద్రాబాద్లో, ఉప్పల్లో ఇవన్నీ దూరం అవుతున్నాయి జేఎన్టీయూకి. ఇంకా ఆ సరౌండింగ్లో ఏమన్నా ఉందేమో అని చెప్పి వెతకడం స్టార్ట్ చేసిన సార్. అనుకోకుండా ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్ అని మాకు దగ్గరలో కుకట్పల్లికి దగ్గరలో తెలిసిందనమాట. సో వెళ్ళాను అక్కడికి. వెళ్ళి శిరీష మేడం గారు ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేడం కూడా. ఇంకా నేను అక్కడికి వెళ్ళంగానే మేడం మంచిగా రిసీవ్ చేసుకొని ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగింది. చెప్పేశాను. సో మేడం ఉండి, ఓకే ఇలాంటి వాళ్ళే మనకు కావాల్సింది మేడం, మీరు చేస్తా అంటున్నారు కదా చేయండి, మీరు దేనికైనా సరే అమౌంట్కి ఆలోచించకండి, ఏం ఆలోచించండి, మీకు కావాలి మిషన్ని, మీరు ఎట్లా కస్టమర్స్ని తీసుకోవాలి, ఎట్లా బిజినెస్ చేయాలి, అది ఒక్కటే ఆలోచించుకోండి అని చెప్పింది మేడం. ఇదే అండి నేను తీసుకున్న 40 మిషన్. 3 years కష్టపడి రన్ చేసి వచ్చిన అమౌంట్ తోటి హ్యాపీగా సక్సెస్ఫుల్గా మేడం నాకు ఈ మిషన్ తీసి ఇచ్చిండ్రు. చాలా బెస్ట్ ప్రైజ్కి ఇచ్చిండ్రు నాకు ఈ మిషన్. అంటే మనకు తగ్గట్టు, వర్క్ చేసే తగ్గట్టు ప్రతిదీ వచ్చేలాగా, ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, వర్క్స్ బ్లౌజెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రతిదీ గాడ్స్వి కానివ్వండి, ఏదైనా దేవుడి వల్ల వేయడానికి కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదీ వచ్చేలాగా, ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా, బెస్ట్ ప్రైస్కి, మంచి ప్రైస్కి, ఎక్కువ రేట్లు కాకుండా మంచి ప్రైస్కి నాకు మేడం తీసి ఇచ్చిండ్రు ఇది. దానికి మా హస్బెండ్ కానీ, మా పేరెంట్స్ కానీ అందరు సపోర్ట్ చేసిండ్రు నాకు. తీసుకున్న అమౌంట్, చేసిన అమౌంట్ ఎక్కడ అనకుండా దీనికోసం పెడుతున్నంటే అక్కడ ఎంత కష్టపడదో ఇప్పుడు ఇంకా కష్టపడడానికి ట్రై చేస్తుంది అని బాగా సపోర్ట్ చేసి మేడం, మా పేరెంట్స్ అందరూ, మా హస్బెండ్ అందరూ కలిసి నాకు ఈ మిషన్ తీసి ఇచ్చిండ్రు. ఇప్పుడు చాలా బాగుందండి. అప్పుడు నాకు ఈ మిషన్ వాల్యూ అప్పుడు తెలియలేదు. చిన్న మిషన్ ఉన్నప్పుడు దానివల్ల కూడా చాలా లాభం జరిగింది నాకు. చిన్న మిషన్ ఉన్నప్పుడు ఒక బ్లౌజ్ ఒక డే మొత్తం పట్టేది. కొంచెం ఒక హెవీ డిజైన్ ఉందంటే డే నైట్ కూడా పడుతుండే, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అది పెద్ద మిషన్ తీసుకున్నాక 2 blouses ఎంత హెవీగా ఉన్నా 1 dayలో కంప్లీట్ చేయగలుగుతున్నాను నేను సింపుల్గా. చాలా బాగుంది. నెక్స్ట్ జరీ వస్తుంది దీంట్లో,
అది మెయిన్గా దానికోసమే నేను తీసుకున్నా. కస్టమర్స్ అందరు అడుగుతున్నారు, తొందరగా అయిపోతుంది, కొంచెం తొందరగా అమౌంట్ గెయిన్ చేయొచ్చు, నెక్స్ట్ జరీ వస్తే లుక్ ఇంకా బాగుంటుంది అనే థాట్ తోటి నేను ఈ మిషన్ తీసుకున్నా. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను తీసుకొని ఒక 6 months అవుతుంది, అంతే, ఎక్కువ కూడా కాలే. ఒక సర్వీస్ అయింది సార్ నాకు, అంతే. మామూలుగా జస్ట్ సర్వీస్ చేయించిన అంతే, ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది మిషన్ కూడా. ఎప్పుడన్నా ఒకసారి నేను సర్వీస్ చేసింది ఒకటేసారి. ఈ సరైన కూడా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు మేడం దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది అనమాట. మనకి ఈ ఊరికి ముందు, ఈ ఊరి తర్వాత చాలా మెంబర్స్ ఉన్నారనమాట తీసుకున్న వాళ్ళు. ఇటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇప్పుడు 40 hours తీసుకున్నారంటే 40 hours చేసిన వాళ్ళు నేనే కాదు, ఎవరి దగ్గరికి అయితే సర్వీసింగ్ చేయడానికి వెళ్తుండ్రో టెక్నీషియన్స్, వాళ్ళు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మన దగ్గర కూడా అడుగుతారు అనమాట, ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ మేడం, మీకు ఏ ప్రాబ్లం లేదా, ఇంత దూరం ఉంది కదా వచ్చినప్పుడు చేయించుకోండి ఏమైనా ఉందని. అది ఫ్రీయా లేకపోతే అమౌంట్ అవన్నీ అడగారు సార్. అది మంచిగా అనిపించింది నాకు. ఏదో చేస్తున్నాం అమౌంట్ తీసుకుంటాం అన్నట్టు కాకుండా, ఫ్రీ సర్వీస్ అయినా కాకపోయినా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఉన్నాం కాబట్టి సాల్వ్ చేసిపోతాం, దగ్గరలో ఉన్నాం కాబట్టి అట్లా అని చెప్పి మేడం చెప్పినరో మళ్ళీ ఆ సార్ వాళ్ళే అంటున్నారో ఎట్లా అన్నారో కానీ 2-3 times అయింది సార్ ఇప్పటికీ. నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే ప్రాబ్లం లేకపోయినా సడన్గా వచ్చడానికి నాకు ఛాన్స్ ఉంది, మేడం పంపిస్తారు, ఒకవేళ ఇట్లా వచ్చినప్పుడు చిన్న చిన్న టెక్నికల్గా ఏమైనా ఉన్నా కూడా చేయించుకోవచ్చు అన్న థాట్ మాత్రం నాకు వచ్చింది. ఇట్లాంటిది ఇంకో మిషన్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను నేను, దీంతో సంపాదించుకున్న డబ్బులతోటి. ఇప్పటివరకు నాకు ఒక మిషన్ తీసి ఇచ్చిండ్రు, నేను నా సొంత డబ్బులతోటి ఈ మిషన్ తీసుకున్నా. ఇప్పటి నుంచి ఇంటి కోసం నేను కొంచెం ఏమైనా చేయాలి అని ఇప్పటి నుంచి నా థాట్ అనమాట. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్.